త్రిబుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవరాతో మంచి మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్ని మరింత పెంచిందనే చెప్పాలి. అంతకుముందు ఆచార్య డిజాస్టర్ కావడంతో ఎన్నో అవమానాలు పడ్డ కొరటాల శివ అన్నీ తానై దేవరాతో తన పేరేంటో తన పవరేంటో మరోసారి నిరూపించుకున్నారు. కొరటాలతో సినిమా వద్దని ఫ్యాన్స్ చెప్పినా వినకుండా ఎన్టీఆర్ ధైర్యంగా ముందడిగేసి హిట్ కొట్టారు. ఇక దేవరాకి పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దీంతో కథలో భాగంగా సెకండ్ పార్ట్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా సెకండ్ పార్ట్ ఇంకా సెట్స్మిన్కి వెళ్ళకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొరటాల శివ హీరో అక్కినేని నాగ చైతన్యతో భేటీ కావడంతో వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే అటు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తుండగా దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మైథలాజికల్ డ్రామా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. హీరో డైరెక్టర్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దేవరా 2 ఆటకెక్కినట్లేనని ప్రచారం జోరందుకుంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం దేవరా 2 నిలిచిపోయిందన్న ప్రచారం అంతా ఫేక్ అని తెలుస్తుంది. దేవరా 2 కథ ఇప్పటికే లాక్ అయిందని, ప్రశాంత్ నీల్తో ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ ఈ యూనిట్తో చేరనున్నాడని తెలుస్తుంది. కొరటాల శివ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్ దేవరా 2 పూర్తయ్యాకే త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. ఇక మొత్తానికి దేవరా 2 ఆగిపోలేదన్న వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కిక్కిస్తుంది.